పబ్లిక్ తోటి నార్మల్గా ట్రాన్సాక్షన్ మెంబర్స్కి మనం షేర్ క్యాపిటల్ తీసుకుంటాం సార్. ఇన్కమ్, ఇంట్రెస్ట్, ఆ ఖర్చులు పోదు దానికి సంబంధించి మెంబర్స్ తాలూకు మార్కెటింగ్ చేశారనుకోండి, లైక్ ఇంప్లిమెంట్స్, సీడ్స్, లైక్ మన పౌల్ట్రీ అంటే రాదు కానీ ప్రాసెసింగ్ చేసేది ఏమన్నా యూనిట్ ఉంటే అంటే వాళ్ళ తాలూకు మెంబర్స్ది వాళ్ళ పని అది ఎక్కడెక్కడ కూలీసు అనేది వాళ్ళు వాళ్ళకి పంపిస్తారు. స్టోరింగ్, సప్లైయింగ్ ఎక్విప్మెంట్ టు మెంబర్స్, ఈ మెంబర్స్కి సంబంధించినంత మటుకు కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీస్ కనుక అండర్టేక్ చేస్తే అది కూడా అవుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది కొన్నిలో కొన్ని కాంటూర్స్లో కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్కి, మైనారిటీ సొసైటీస్, సొసైటీస్కి అవి అలాట్ చేసి మీరు దాని మీద బతకండి అని చేశారు. అలాగా సైడ్ శివరావు గారు కూడా ప్రెసిడెంట్స్ దానికి ఇంకొక ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఉన్నాయి. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈరోజు మనకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన జాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ వారిని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించి ఈ రోజు ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది కోఆపరేటివ్ సొసైటీస్ తమ యొక్క మనల్ని ఫైల్ చేయాలి అని. బట్ మనం చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం 80 డిడక్షన్స్కి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే రిటర్న్ ఫైల్ చేయడమే కాకుండా వితిన్ టైంలో రిటర్న్ ఫైల్ చేయడం కంపల్సరీ. సో ఈ పర్టికులర్ పాయింట్ ఎంఫసైజ్ చేయడం కోసమే ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక చిన్న పవర్పాయింట్ ప్రెజెంటేషన్ మరి మిస్టర్ రాధాకృష్ణ చార్టెడ్ అకౌంటెంట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వల్ల మేము ఆశించేది ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వితిన్ టైం ఫైల్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. చాలా వరకు మేము చూసింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల కోఆపరేటివ్ సొసైటీస్కి యోగా చేయడం కానీ, దాంట్లో ఫినాన్స్ క్రియేట్ చేయడం కానీ, మళ్ళీ ఫినాన్స్ క్రియేట్ అయిన తర్వాత బ్యాంక్ అటాచ్మెంట్ అవ్వడం, ప్రాపర్టీ అటాచ్మెంట్ అవ్వడం, ఇలా చాలా వరకు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం మేము ప్రొయాక్టివ్గా మీ దగ్గరికి వచ్చి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం. సో ఐ హోప్ ఈ ప్రోగ్రామ్కి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. డిస్కరేజ్ చేయడం కోసం ఈ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు ఉపాధ్యాయుల గారు. అది మీకు కూడా అప్లికబుల్. అది ఎప్పుడు లోన్ ఆర్ డిపాజిట్ 20,000 దాటి కనుక లోన్ ఆర్ డిపాజిట్ తీసుకునేటట్టయితే లోన్ ఆర్ డిపాజిట్ తీసుకునేటట్టయితే పబ్లిక్ దగ్గర నుంచి మెంబర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. అదర్ దాన్ డిపాజిట్స్ బయట వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్పు తీసుకుంటే 20,000 దాటి తీసుకోకూడదు. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్ముతున్నారు అనుకోండి, ఆ ప్రాపర్టీకి సంబంధించి కొంత అడ్వాన్స్ క్యాష్ తీసుకుంటారనుకోండి, అది కూడా 10,000 దాటి 20,000 దాటి తీసుకునేటట్టయితే మీరు తీసుకోవడానికి లేదు. ట్యాక్స్ ఇచ్చారు, ఎగ్జాంపుల్ పెంచారు. ఎఫెక్స్ బాడీ దగ్గర తీసుకున్న లోన్ 2 lakhs తీసుకోవాలి. ఈ
వీటన్నిటితో మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.